నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఫినాన్షియల్ టెన్షన్స్ వల్ల మెంటల్ ప్రెషర్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టాలి అనుకున్నా ఏదో ఒక సమస్య రావడం, దాని పరంగా డబ్బు ఖర్చు అవడం, ఏదో ఒక అవసరం రావడం, దాని పరంగా డబ్బు ఖర్చు అవడం, హెల్త్ బాగాలేకపోవడం, మెడికల్ ఎమర్జెన్సీస్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, కొన్ని టెస్ట్లని, లేకపోతే ఏదైనా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్స్ కోసమో, లేకపోతే ఒక ఇంపార్టెంట్ పేమెంట్ చేయడం కోసమో, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఏదైనా సరే అనుకోని విధంగా కొన్ని ఖర్చులు అకస్మాత్తుగా వచ్చి మీ డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడడమే కాకుండా ఏదైతే మీరు ఒక మంచి పని కోసమో, లేకపోతే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న పని కోసమో ఉంచుకునే అమౌంట్ కూడా వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫినాన్షియల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా స్ట్రెస్ అయితే తీసుకుంటారు. అంటే నేను ఇంకేదైనా చేయగలుగుతానా, ఇంకేదైనా చేస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోగలుగుతానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, అడ్జస్ట్మెంట్స్కి తీసుకున్నవి ఏదైనా సరే, బ్యాంక్ లోన్స్ ఏదైనా సరే, కొంచెం ఇన్ టైంలో చేయాల్సినవి అడ్జస్ట్మెంట్స్ ఇంకా చేసి, అంటే అప్పు చేసో ఏదైనా సరే క్లియర్ చేసుకోగలుగుతారు. కానీ దానివల్ల ఇంకా ఎక్కువ అప్పుల్లోకి కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎప్పుడైనా ఏదైనా మీరు మీకు సంబంధించిన విషయాలు, మంచి విషయాలు స్టార్ట్ చేయాలి, ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దయచేసి అందరికీ చెప్పి చేయకండి. దానివల్ల మీ పనులు అనేవి ఆలస్యం అవడం, వెనక్కి అయిపోవడం జరిగే అవకాశాలు, పోస్ట్ పోన్స్, డిలేస్ ఎక్కువ జరుగుతాయి. సక్సెస్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే అది ఆల్మోస్ట్ అయిపోయింది, దాని నుంచి మనకి ఒక మంచి ఫలితం వచ్చింది, లేకపోతే ఒక పని స్టార్ట్ చేసుకున్నాం, దాని తర్వాత మాత్రమే రివీల్ చేసే ప్రయత్నం చేయండి, కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా. ఓకే, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే జనరల్గా ఆస్తులు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి కదా తరతరాల నుంచి కూడా. అలా ఎవరికైనా ఆగిపోయి కొంతమంది వాళ్ళకి తక్కువ వచ్చిందనో, మీకు ఎక్కువ ఇచ్చారనో, లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఇలా ఈ ఇష్యూస్కి సంబంధించి కోర్టులో కేసెస్ వేస్తారు కదా. ఖచ్చితంగా మీరు విన్ అవుతారు, మీకు న్యాయం జరుగుతుంది, మీకు రావాల్సిన ఆస్తి కావచ్చు, వాటాలు కావచ్చు మీకు దక్కి తీరుతాయి.
ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే వీసాలకి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నిటిలో కూడా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఎవరైతే జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా పని చేయాలి, జాబ్ చేయాలి, చిన్న స్టార్టప్ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీక్ అనుకూలంగా ఉండబోతుంది. గతంలో జరిగిపోయిన విషయాలను తవ్వుకుంటూ ఉంటారు చాలామంది. అది అవసరం లేదు. హ్యాపీగా మీ ఫ్యూచర్ని మంచిగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.